రామమార్గం కాస్త రావణ మార్గంగా మారిన దుస్థితి భద్రాచలం టు వెంకటాపురం ప్రధాన రహదారి మాయలోకానికి వారధిగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం గ్రామ శివారులో గల రాళ్లవాగు వంతెన శిథిల స్థితికి చేరి కుంగడంతో ప్రయాణికుల అత్యవసర సౌకర్యం మేరకు తాత్కాలిక సైడ్ డైవర్షన్ మార్గాన్ని అధికారులు ఏర్పరిచారు. కానీ ఇప్పుడు ఆ దారి కాస్త ప్రయాణికులకు శాపంగా మారింది. ఒక తల్లి తన కుమారుడి అనారోగ్యం నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు తీసుకువెళ్లేందుకు కనీసం ఆటోకి సైతం దారి లేని జాతి రహదారి. దాదాపు 2 గంటల పాటు ఆ తల్లి కొడుకు అనారోగ్య స్థితి చూడలేక ఆ ట్రాఫిక్‌లోనే గోడును విలిపించింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా అధిక సంఖ్యలో ఇసుక లారీలు తిరుగుతున్నందున రోడ్డంతా గుంతరమాయంగా మారింది. నియోజకవర్గ ఉన్నత నాయకులు సైతం ఈ మార్గం గుండా రావాలి అంటే మొఖం చాటేసే పరిస్థితి నెలకొంది. నేడు ప్రభుత్వంలో ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రుతుపవన పరిస్థితి ఏంటి అని ప్రయాణికులకు ప్రశ్నార్థకంగా మారిన భద్రాచలం టు వెంకటాపురం జాతీయ రహదారి. అన్నయ్య రాయబెట్టవే ఎంతసేపు అయిందమ్మా లారీలు దిగబడి? గంటన్నర అవుతుంది సార్. ఎంతసేపు? గంటన్నర సార్. గంటన్నర అవుతుందా? పిల్లగాడికి ఏమైంది? సార్ ఎటు వస్తున్నారు? భద్రాచలం భద్రాచలం వెళ్ళి వస్తున్నారా? భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం. టైర్లదైతే తొందరగా ఉట్టుకొస్తారు అవతల టైర్లు అదైతే తొందరగా ఏంటంటే రాదు టైర్లు కట్టి వచ్చి చూసుకోవాలి.